అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను గణేష్. ఒకసారి ఈ వీడియో చూడండి. వీళ్ళకు చెప్తా అంటే ఇది ఏ పని చేస్తూనే ఉంటారు. ఒక ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టే ఒక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసం ఎంతటికైనా దిగజారుతారు. చూడు, వన దేవతలకు ఈ కుక్కకి ఎవరన్నా జోకుతారా? మొన్నటికి మొన్న ఒక సినిమాకి సంబంధించిన యాక్టర్ ఇలానే చేస్తే క్షమాపణ కూడా చెప్పింది. అది మరొక ముందే ఇక మళ్ళొకరు బొచ్చు కుక్కని తెచ్చి ఇక్కడ జోక్ ఇస్తున్నది. చూడండి, వీళ్ళకు చదవతే ఉన్నమతి ఏందన్నట్టు చేస్తారు మొత్తం. వీళ్ళకు లేకపోతే వీళ్ళకు జ్ఞానం తెలియదు. కనీసం ఆ దేవుని దగ్గరికి పోతే ఏం చేయాలో ఏం చేయొద్దో అనేది కూడా ఇంగిత జ్ఞానం కూడా లేనట్టున్నది వీళ్ళకు. వీళ్ళకి అమ్మ నాన్నలు సంస్కారం నేర్పుతున్నారా, నేర్పట్లేదా, గాలికి వదిలేసిర్రా అర్థమైతే లేదు. మొన్నటికి మొన్న తిప్పి కొట్టే 3 రోజులు అయితే లేదు, ఒక సినిమా హీరోయిన్ కుక్కని తీసుకొచ్చి మేడారం సమ్మవ్వ సారవ్వకు పెట్టే బంగారాన్ని అక్కడ జోకింది, కాంటలు పెట్టి. అది వైరల్ అయింది, క్షమాపణ కూడా చెప్పింది. అయినాక కూడా మళ్ళా ఇంకో కుక్కని తీసుకొచ్చి ఇంకో కుక్కతో మళ్ళీ ఇక్కడ బంగారాన్ని జోకితున్నారు. వీళ్ళ సంస్కారం ఎడబోతుంది, వీళ్ళ చదువు ఎడబోతుంది, అర్థమైతే లేదు. వీళ్ళ వ్యూస్ కోసం ఎంతగానో తెగిస్తారా? మీకు లైకులు, షేర్లు, వ్యూస్ రావడం కోసం వీళ్ళ దేవతలను అనుమానిస్తారా, అవమానిస్తారా? మేడారం సమ్మక్క జాతర అంటే ఏంటిది? ఏమనుకుంటున్నారు మీరు? అసలు కుక్కలకి ఎవడన్నా ఇట్లా బంగారం జోకుతాడు, ఇది తెలిసి చేస్తారా లేకపోతే కావాలని చేస్తానరా? వీళ్ళకి ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా? మీరు చేయరు, మేము ఉన్నామని చెప్పి ఇట్లాడా ఏదో ప్రతిపక్ష పార్టీ లెక్కనే ఉన్నట్టున్నది ఇదంతా. పని వాడ 2 కుక్కలు వరకు వచ్చింది అక్క. చూడేగో, ఈ అక్కకు దండం పెట్టాలి, సమ్మవ్వ సారవ్వకి ఇచ్చి పెట్టి అక్కకే దండం పెట్టాలి. 2 కుక్కలు పట్టుకొచ్చి ఒక కుక్కని ఇలా పెట్టి ఒక బంగారాన్ని జోకుతున్నది. ఇదైనా పద్ధతేనా? ఇదైనా సంస్కారమా? ఏదైనా ఆపద వస్తే సమ్మక్కకు సారక్కకు, తల్లి నా బిడ్డ కొడుకు మంచిగా ఉండాలి, నా కొడుకు బిడ్డ ఎత్తు నేను బంగారం జోకుతా అని చెప్పి తల్లిదండ్రులు మొక్కుతారు. ఎవరన్నా మంచిగా ఉంటే. వీళ్ళు కుక్కలను పట్టుకొచ్చి గిల్ల కూర్చోబెట్టి మొక్కుతారంటే కుక్కలకు కూడా మొక్కుతారు. ఏంది కొంపదీసి సమ్మవ్వ సారక్కకు ఇట్లా మొక్కుతారా? ఏమన్నా అంటేనేమో డాగ్ లవర్స్ ఫీల్ అవుతారు. వీళ్ళు వేసే కథలేమో గిట్లు ఉంటాయి. చదువుతే ఉన్నమతి పోయిందనే ఒక శాస్త్రం గీర్ణంకే పుట్టినట్టున్నది. ఇలా తల్లిదండ్రులు అన్న సంస్కారం నేర్పాలి కదా. ఇట్లా చేయొద్దు, దేవుని సన్నిధిలో ఉన్నాం మనం, ఒక పద్ధతులు ఎక్కువ ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు అన్న మందలియాలి. సరే, వాళ్ళు మందలియకున్నా కానీ కనీసం వీళ్ళకన్నా కానీ బుద్ధి ఉండాలి. మరి బుద్ధి లేనట్టు మెదులుడు ఏంది ఇది? నిజంగా ఈ దేవతలను మీరు అవమానించినట్టే, నిజంగా ఇది అవమానించినట్టే. నిజం చెప్పాలంటే మొన్న కూడా ఒక హీరోయిన్ ఇలానే చేస్తేనే మేము మంచిగా గట్టిగా క్లాస్ వ్యక్తి క్షమాపణ కూడా చెప్పింది. ఏదైనా చేయాలి అంటే ఒకటికి 4 సార్లు ఆలోచించాలి. ఇక చూడు, చూస్తేనేమో హీరోయిన్ లెక్క ఉన్నది, చేసే పనులేమో అంతా ఎగ్గిసోడు పనులు. మొత్తం ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవడం కొరకే ఇదంతా. ఇలా దర్శనం లేదు, మను లేదు, మశానం లేదు. ఇయో ఐడి ఇన్స్టాగ్రామ్ లో లైకులు, ఫేములు, కామెంట్లు అప్పటిదప్పుడు వైరల్ అవ్వడం కోసం ఎగ్గిసోండి వీడియోలు చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో పెడతారు. అనవసరంగా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు మేమేమన్నా అంటే అనవసరంగా మా మీద కేసులు పెడతారు. ఇప్పుడు వీళ్ళు చేసే పనులు చక్కగా ఉన్నాయి కానీ మేము అంటేనే కోపం వస్తుంది వీళ్ళకి. కుక్కకు బెల్లం జోకితారా? బెల్లం అంటే ఇప్పుడు బంగారం లెక్క. సమ్మక్కకు సారక్కకు బెల్లం అంటే ఇప్పుడు బంగారం లెక్క. ఆ తల్లులకు మొక్కుకొని బెల్లం జోక్కొని నెత్తి మీద పట్టుకొని తల్లి నీకు బంగారం పట్టుకొస్తానా అని చెప్పి ఎంతో మంది మొక్కులు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ కుక్క తలక మీద పెడతావా? ఈ బెల్లం తీసుకపోయి గిట్లు ఉంటుందా? ఇదేనా? ఎందుకు కించపరుస్తున్నారు? ఈ పర్సనల్ అవసరాల కోసం ఇట్లా ఎందుకు కించపరుస్తున్నారు? మీకు ఇలా తెలియకపోతే పక్క పూటలను అడుగుర్రి, మీ అమ్మ నాన్న అడుగుర్రి, మీ దోస్తులు అడగండి, అక్కడ పూజారులు అడగండి, మేము ఇలా చేయడం కరెక్టేనా అని చెప్పి అడగండి. అంతేగాని మీకు ఇష్టం ఉన్నట్టు చేయడం పద్ధతి కాదు అది. మీరు ఇక్కడ దేవుళ్ళను కించపరిచినట్టే, దేవతల మీద మీరు కించపరిచినట్టే, ఇక్కడ హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసినట్టే మీరు. ఇప్పుడు మేము అనగానే ఇప్పుడు పరువు నష్ట దావాలు, మా మీద కేసులు, ఆ కేసులు, ఈ కేసులు. వీళ్ళు చేసే పనులు చక్కగా ఉన్నాయి, చక్కటి పొడుగు పనులు చేస్తారు కానీ మేము అనే వరకు వీళ్ళకు ఎక్కడనో ఇబ్బంది పడతారు. దయచేసి చూడండి ప్రజలారా, గిట్లాంటివి ఉపేక్షించకండి, ఇలాంటివి చేయరాదు. మనం దేవుని సన్నిధిలో పోయినప్పుడు ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక పద్ధతులు ఎక్కువ ఉండాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం అది చేసుకొని రావాలి. దర్శనానికి పోతున్నాం కాబట్టి దర్శనం చేసుకుని రావాలి. మేం బాధపడడం కాదు, ఆ తల్లులే బాధపడతాయి. ఏంది నన్ను ఇట్లా కించపరుస్తా ఉన్నారు అని చెప్పి. మునుపెన్నడు గిసోంటి అకృత్యాలు జరగలేదు, ఇప్పుడే జరుగుతున్నాయి ఈ అకృత్యాలు. ఇది సోషల్ మీడియా వచ్చిన సంది గిసోంటి అకృత్యాలు జరుగుతున్నాయి. విలువ లేకుండా పోతుంది, విలువ కాదు మొత్తమే, ఇంకా పద్ధతి లేకుండా పోతుంది. ఇక గిట్లా చేస్తారు వీళ్ళు. నిజంగా ఒకవేళ సరే ఇది నువ్వు చేసినావు, మేము మండిపడుతున్నాం, దీని మీద మేము ఖండిస్తున్నాం. సరే, ఇప్పుడు దీని మీద ఓకే, నువ్వు ఏదో చేసినావు. ఇప్పుడు మేము అదే ప్లేస్లో ఉండి నేను తిడితే నువ్వు తట్టుకోగలుగుతావా? నువ్వు దాన్ని తీసుకోగలుగుతావా? ఇలా ఎందుకు చేసినావు అని చెప్పి చెడపడా 4 ముచ్చట్లు మాట్లాడితే తీసుకోగలవా? వీళ్ళ లెక్క చూడు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫేమస్ అయిన తర్వాత
సభాముఖంగా తెలియజేయడం ఏమనగా, నేను ఏదో ఊహించి చేసినా, అన్ఎక్స్పెక్టెడ్గా చేసినా, నేను మొక్కు మొక్కినా, ఆ మొక్కు కోసం జోకిచ్చినా అని చెప్పి ఇలా సంజాయిసులు మళ్ళా ఇది శేషుడు ఎందుకు, ఈ సంజాసులు వెట్టుడు ఎందుకు, ఇలా కించపరచుడు ఎందుకు దేవుళ్ళను? హిందూ సంఘ సోదరులారా, దయచేసి గిసోంటి కానీ కూడా చూడండి. మేడారం ఎంతో పవిత్రమైన జాతర, ఎంతో పవిత్రమైన దేవతలు. మేడారం పోతే కొంగు బంగారం అవుతుంది అని చెప్పి మొక్కుతారు. గిసోంటి అధ్వాన పనులు చేస్తారు. యోగిళ్ళు ఇసలేసి చేస్తారో లేక మరి ఏ విధంగా చేస్తారో తెలుస్తలేదు. దీన్ని కొంచెం నలుగురు షేర్ చేయరి. గిసోంటి అకృత్యాలు జరగకుండా చూడురి. గవర్నమెంట్ ఏం చేస్తుంది, అక్కడ గడ్డి చెప్తుందా చూడురి. ఏంది పెట్టుడు సారు చెప్పుడు, ఇదేనా సంస్కారం? వీళ్ళ అమ్మ నాన్నకు నేర్పిన సంస్కారం ఇదేనా?